ప్రత్యేక బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తే దాని మీద కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ఉండవు. అదేవిధంగా సూపర్ 6లో పథకంలో అన్ని కార్యక్రమాలు ఒక ఫేక్ ప్రచారంతో మీరు బతకాలని చూస్తూ ఉండరు. పోలవరం ప్రాజెక్టు ఈరోజు అద్భుతంగా ముందుకు పోతూ ఉంది. ఇంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఇన్ టైంలో పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు ఈరోజు అద్భుతంగా ముందుకు పోతూ ఉంది. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. రాయలసీమలో హంద్రీనివా ప్రాజెక్టులు కావచ్చు, ఈరోజు లైనింగ్ పూర్తయి చివరి ఆయకట్టు అయిన కుప్పం వరకు కూడా కృష్ణా జలాలను తీసుకుపోయే ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. కడపలో ఉన్న జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కూడా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 1000 కోట్లు కేటాయించి కడప వరకు దాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నీ హయాంలో 3 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి టెంకాయలు నువ్వు కొట్టిపోతే అంగుళం కూడా ముందుకు పడకపోతే ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణ కార్యక్రమం కూడా ఈరోజు శరవేగంగా ముందుకు పోయి జిందాల్ వాళ్ళతో ఒప్పించి చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో ఆ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా కడప జిల్లాలో